టైం ఎవరు నేను టైం నుంచి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయండి. ఓకే, మీకు వచ్చిన పదాలంతా ఈ లైన్ అంతా రాసుకోండి. ఈ నిండిన తర్వాత పక్కన రాయొచ్చు. కూడా రాసిన తర్వాత పక్కన రాయొచ్చు. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ గురించి రాయాలి. స్కూల్లో మనం రోజు ఏమేమి చూస్తాము, స్కూల్కి సంబంధించిన పదాలే రాయాలి. ఓకే, వీడియో కాదు వస్తే మీరు కూడా వెళ్ళి రాయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి రిలేటెడ్ వర్డ్స్ ఏమిటని స్టూడెంట్స్ని అడగగా రిలేటెడ్ వర్డ్స్ ఓరల్గా చాలా చెప్పారు. నాకు ఒక ఐడియా వచ్చింది. సరదాగా గేమ్ ఆడదామని చెప్పి స్టూడెంట్స్ని టీమ్ ఏ టీమ్ బిగా డివైడ్ చేసి 10 నిమిషాలలో బోర్డు మీద స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ రాయాలి. ఏ టీం అయితే ఎక్కువ రాస్తే ఆ టీం గెలిచినట్టు అని చెప్పాను. మా స్టూడెంట్స్ స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ ఎలా రాశారో మీరు చూడండి. మధ్యలో లైన్ పట్టండి. టీమ్ ఏ పదాలు కలుస్తుంది మధ్యలో లైన్. తరువాత ఈ వర్డ్స్ని స్పెల్లింగ్తో సహా డ్రిల్లింగ్ చేయిస్తాను. ఇదే విధంగా వేరే ఏదైనా టాపిక్ తీసుకొని ఆ టాపిక్పై వర్డ్స్ రిలేటెడ్ వర్డ్స్ రాస్తూ గేమ్ లాగా ఆడిపిస్తే విద్యార్థులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ నేర్చుకుంటారు. ఒకటి లైన్ పట్టుకోని చెప్పారు. స్కూల్ బ్యాగ్, పెన్, పెన్సిల్, ఎగ్, క్వశ్చన్స్, బుక్స్, నోట్బుక్స్, ప్లాంక్స్, టీవీ, బూట్, BLUARD, బోత్, టీచర్, స్టూడెంట్. టీ సరిగా రాయాల. ఆన్సర్స్, టేబుల్, ట్యాబ్, టై, లెక్చర్స్. 1 2 3 4 5 6 చెప్పండి చెప్పు 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 19 రాశారు. 18 వచ్చింది. వేరే చూద్దాం. ఎగ్జామ్స్, పెన్సిల్ రంగు, ప్లే గ్రౌండ్, పెన్, రాయి రావా, రెడ్ పెన్, హ్యారీ, నోట్బుక్స్. స్కూల్ బ్యాగ్, బుక్స్ 2 సార్లు వచ్చింది. రైట్స్, రైట్. వెళ్ళి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. రాయడానికి ఎక్కువ వర్డ్స్ రాశారు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల 14. వీళ్ళ టీం ఏమో 18. 4 మార్కులు తక్కువ. టీమ్ ఏ క్లాస్